ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాటికి బాగుపడ్డట్టు చరిత్రలో లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కార్పొరేటర్లు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దేశానికి వెన్నెముక అయిన రైతు కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజుగా చేసి రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆనందాలతో రైతులున్నారని, అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అల్లకల్లోలం చేసి రైతులను ఆగం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులు వారి భూములు కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించి భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లగచర్ల రైతులను విడుదల చేయాలని, లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందని బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి, అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం వారి ఆదేశాల మేరకు జరిగినది. వినతి పత్ర సారాంశం ఏంటంటే, లగ్గుచర్లలో ఫార్మాసిటీ కోసం ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో కింద దాన్ని అడ్డుకున్న రైతులను అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించారు. తర్వాత 36 రోజుల నుంచి వాళ్ళు జైల్లో ఉన్నారు. 29 నవంబర్ నాడు జీవో క్యాన్సిల్ చేసిండ్రు. జీవో తప్పని మీరే ఒప్పుకున్నప్పుడు అరెస్ట్ చేసిన ఇంకా రైతులను జైలు ఎందుకు ఉంచిండ్రు? దాని మీద నిరసన. ఇప్పటికైనా మీరు మా ఎమ్మెల్యేలకు, మా మాజీ మంత్రులకు, మా శాసనసభ పక్ష నాయకులకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. మీరు చర్చించండి. మీరు జీవో కరెక్ట్ అని మీరే ఇచ్చిండ్రు, తప్పని మీరే ఇచ్చిండ్రు. ఆ జీవో మీద రైతులను అరెస్ట్ చేసిండ్రు. 36 రోజుల నుంచి వాళ్ళని కొట్టిండ్రు. వాళ్ళు ఉన్న ఈ సర్కారు మీరు జీవో తప్పు ఒప్పు అని మీరు చూసుకుంటారు, కానీ రైతుల సంసారం ఎట్లా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా? కాబట్టి మా నాయకులకు మీరు అసెంబ్లీలో చర్చ వేదికకు అవకాశం ఇవ్వండి. ఒకవేళ మీరు ఇయ్యని పక్షంలో అడుగడుగున అడ్డుకుంటాం. యావత్ తెలంగాణలో మీరు చేసే దుశ్చర్యలు ఇవన్నీ అండగడుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.